1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన బీఆర్ఎస్ బొట్టు నీళ్లు కూడా ఇవ్వలేదని ఫైర్ అయ్యారు మంత్రులు. కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్నారు. ప్రభుత్వ విధాన రూపకల్పనలో పారిశ్రామికవేత్తల సూచనలు పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. ఐటీఐ అప్గ్రేడేషన్ స్కీమ్పై పారిశ్రామిక వర్గాలతో ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఇక ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్లకు ప్రియారిటీ ఇస్తున్నట్లు చెప్పారు మినిస్టర్స్. నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెంపొందించే దిశగా ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఐటీఐ అప్గ్రేడేషన్ స్కీమ్పై పారిశ్రామిక వర్గాలతో ఎంఓయూ కుదుర్చుకుంది సర్కార్. కార్మిక, ఉపాధి, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జరిగిన భేటీలో అపోలో గ్లోబల్, టూకామ్స్, ఐఈఎస్ కంపెనీ సహా ఎస్ఐ కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి వివేక్ వెంకటస్వామి డిస్కస్ చేశారు. పారిశ్రామికవేత్తల సూచనలు, విధానాల రూపకల్పనలో పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు మంత్రి వివేక్. లక్షల కోట్ల అప్పులు చేసి మెగా ప్రాజెక్టు పేరుతో కేటీఆర్ కమిషన్లు దోచుకున్నారని ఆరోపించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రజలకు బొట్టు నీళ్లు ఇవ్వలేదన్నారు. కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ కృష్ణానగర్లోని ఫ్లడ్ ఎఫెక్ట్ ఏరియాలో మంత్రి పొన్నం, హైడ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్లతో కలిసి పర్యటించారు మంత్రి వివేక్. కృష్ణానగర్లో స్థానికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అక్టోబర్ నెలలో పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్. బ్రాండ్ ఇమేజ్ కేటీఆర్ ఏం చేసిండు మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. 60,000 కోట్ల అప్పు ఉన్న దానికి 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఆ రోజులలో ఖర్చు పెట్టలేదు. కేవలము మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పి కమిషన్లు దోచుకోనికే కేటీఆర్ వాళ్ళ బృందం ఆ రోజులలో చేసిన సంగతి ఈరోజు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుకున్నామో, తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహచర మంత్రులు అందరం, డాక్టర్ వివేక్ గారు, మిగతా అందరం కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యలను పరిష్కరించే దిశలో కార్యక్రమం కొనసాగుతోంది. కమిషన్ల కోసమే బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం కట్టారని విమర్శించారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. కమిషన్ రిపోర్టుతోనే కాళేశ్వరంలో బాగోతాలు బట్టబయలయ్యాయన్నారు. ఖమ్మంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గృహప్రవేశానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి పొంగిలేటి. ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ ఫేజ్లో 4.5 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లులు వేస్తున్నట్లు చెప్పారు మంత్రి. ఈ శాఖ మంత్రిగా నేను అయిన తర్వాత ఇచ్చిన హామీలలో ఈ ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా, ఇల్లంటే ఏదో పునాదులు తీసి 100 ఇటుకలు పెట్టి పేర్చి 2 దారబంధాలు పెట్టినంత మాత్రంలో ఇది ఇల్లు అయిపోదు. ఇల్లుకి అర్థం పేదవాడి ఆత్మ గౌరవం, పేదవాడికి ఒక భరోసా, పేదవాడికి ఒక ధైర్యం. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్నారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు. హెల్త్ కేర్ సంస్థ హెచ్సీఏ జీసీసీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. గతేడాది 70 ఇంటర్నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో తమ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను ప్రారంభించాయన్నారు. 2025 కల్లా $75 మిలియన్ అమెరికన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తున్న హెచ్సీఏ 3,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుందని తెలిపారు. హెల్త్ కేర్కి సంబంధించి, లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఒక ప్రధానమైన కేంద్రంగా ఉన్న హైదరాబాద్ని, అదేవిధంగా ఐటీ నిపుణులతో వారికి ఉన్న ప్రతిభను మేము ఉపయోగించుకుని ఒక జీసీసీని కూడా పెడతామని వారికి ముందుకు రావడం. దీనిలో మేము గత సంవత్సరం కూడా 70 జీసీసీలను ఈ మన రాష్ట్రానికి, హైదరాబాద్కి రావటం అనేది గొప్ప గర్వకారణంగా నిజంగానే గర్వపడుతూ, ఇంకా రాబోయే కాలంలో ఇంకా ఇలాంటివి ఎన్నో రావాలని మా ప్రయత్న భాగంలో ఇక్కడ ఉన్న స్కిల్కి సంబంధించిన అంశం విషయంలో ప్రపంచవ్యాప్తంలో ఉన్న ప్రధానమైన బహుళజాతి కంపెనీస్ను కూడా ఇక్కడ స్వాగతిస్తా ఉన్నాం, ఇక్కడ పెట్టాలని కోరుతా ఉన్నాం. మహిళలకు సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మంత్రి సీతక్క. హైదరాబాద్ బంజారా హిల్స్ ఎన్బీటీ నగర్లో మహిళా భవన్ ను మంత్రి పొన్నంతో కలిసి ప్రారంభించారు సీతక్క. ఐకేపీ సంఘాలకు వడ్డీ లేని రుణాలతో అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు మంత్రులు. ఇక్కడ పోషణ మాసం అని పెట్టిన అంగన్వాడీ సెంటర్, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు వస్తారు. ఆ తల్లి మంచి తిండి తింటేనే పుట్టబోయే బిడ్డ కూడా పౌష్టికాహారంతో బలవర్ధకంగా ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన, పిల్లలకు కూడా చాలా మంది తిండి తినక మరీ బక్కచిక్కిపోతున్నారు, బలం ఉండదు. కాబట్టి ఈ పోషణ మాసం కార్యక్రమంలో మా అంగన్వాడీ టీచర్ అమ్మలు కూడా అద్భుతంగా పనిచేస్తున్నందుకు వారందరికీ ధన్యవాదాలు.
గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్. పెద్దపల్లి జిల్లా మల్లాపూర్ ట్రైబల్ ఏరియాలను పరిశీలించారు మంత్రి. పెకడపల్లి, ధర్మారం మండలాల్లో కొత్త రోడ్లను త్వరలో పూర్తి చేస్తామన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ట్రైబల్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఫండ్స్ ప్రత్యేకంగా ఏదైతే ప్రభుత్వ పరంగా అనుమతులు నిధులు శాంక్షన్ ఇస్తానో అది దానికి సంబంధించిన బడ్జెట్ పరంగా కూడా ఇక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని విధాలు కూడా మాకు సహకరించే విధంగా కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం విషయం చెప్తూ నా ధర్మపురి నియోజకవర్గానికి ఏదైతే గిరిజన తాండాలు, లంబడి తాండాలు ఆ గ్రామాలకు ఉన్నటువంటి కనెక్టివ్ రోడ్లకు సుమారు 35 కోట్ల రూపాయలతో ప్రత్యేకమైనటువంటి నిధులు దాదాపుగా దాని సంబంధించిన అంచనాలు తయారు చేయడానికి మా ఇంజనీరింగ్ అధికారులు పిలిపించడం జరిగింది. సామాజిక రుగ్మతలు, పెడధోరణులు నేటి సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి కవులు, కళాకారులు, సాహితీవేత్తలకే ఉందన్నారు. రవీంద్ర భారతిలో కవి సమ్మేళనానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి జూపల్లి. జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. సమాజ చైతన్య ఉన్నతికి కవులు, కళాకారులు కృషి చేయాలని సూచించారు. ఆనాడు స్వాతంత్రోద్యమంలో అయినా మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా కవులు, కళాకారుల యొక్క మీ రచనల ద్వారా ఆ రచనల్ని పాటలుగా పల్లెలుగా రకరకాల కృషి ద్వారా యావత్ సమాజాన్ని సంఘటన చేసిన శక్తి మీకుంది. తద్వారానే అంటే తెలంగాణ రాష్ట్రం సాధించిన దాకా వచ్చిన దాకా కూడా మీ పాత్ర ప్రముఖంగా ఉందని చెప్పని మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తాం. హైదరాబాద్ ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఆయిల్ఫెడ్ పనితీరు, నిర్వహణ, ఉద్యోగుల హాజరును పరిశీలించారు. రైతులకు అందిస్తున్న సేవలపై సమీక్ష చేశారు. సమయపాలన పాటించిన సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎండీ శంకరయ్యను ఆదేశించారు మంత్రి తుమ్మల.